హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 25వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ ఎందుకు న్యూస్లో ఉంది? ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య వార్ జరుగుతోంది, గాజాలో ఉన్నటువంటి హమాస్కి. అలాగే ఇజ్రాయెల్కి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ ఏదైతే ఉందో ఈ హెజ్బొల్లా గ్రూప్కి మధ్య కూడా దాడులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి హెజ్బొల్లా ఏంటి? మనం చూస్తే 1983వ సంవత్సరంలో హెజ్బొల్లా అన్నటువంటిది ఏర్పాటైందనమాట. ఇరాన్తో కలిసి లెబనానే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా మీద కూడా ఈ హెజ్బొల్లా దాడులు చేయటం జరిగింది. హెజ్బొల్లా నుంచి ఇజ్రాయెల్ కూడా ఎన్నోసార్లు దాడుల్ని ఎదుర్కొంది, అయినా కూడా దాన్ని ప్రతిఘటిస్తూనే వస్తోంది. దాదాపు 40 సంవత్సరాల శత్రుత్వం వీళ్ళిద్దరిది. ప్రతిసారి ఈ రెండింటికి మధ్య పోరాటాలు జరిగినప్పుడు భారీగా నష్టం అన్నటువంటిది వాటిల్లుతోంది. మరి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ హెజ్బొల్లా అంటే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాస్ మీద దాడి చేసినటువంటి ఘటనలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య వార్లో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఘటనలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం, వీటన్నింటినీ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ హెజ్బొల్లాతో కూడా యుద్ధం అన్నటువంటిది కనుక మొదలైతే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఏంటో అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, అణ్వాయుధాలకి సంబంధించి మనకి సిప్రి అంటాం. సిప్రి అంటే ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేసి. సో సిప్రి ప్రతి సంవత్సరం ఒక ఇయర్ బుక్ని రిలీజ్ చేస్తుంది. అలాగా 2024కి సంబంధించి కూడా ఇయర్ బుక్ని రిలీజ్ చేసింది. మరి ఈ ఇయర్ బుక్లో ఏముంటుంది అంటే ఏ దేశం దగ్గర, ఏ కంట్రీ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాలేంటి, వాటి దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఒక్కొక్క దేశం దగ్గర, వీటి లిస్ట్ ఇస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం గమనిస్తే చూడండి, అత్యధికంగా రష్యా దగ్గర 4380 అణ్వాయుధాలు ఉన్నాయి. దాని తర్వాత అమెరికా దగ్గర 3708, చైనా దగ్గర 500, ఫ్రాన్స్ దగ్గర 290, యూకేలో 225, ఇండియా 172, పాకిస్తాన్ 170, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 50. అంటే ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవి అఫీషియల్గా తెలిసిన డేటా, ఇదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం మోదీ యుఎస్ఏకి రావటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో శాంతి స్థాపనకి ఎలాంటి తోడ్పాటు కావాలన్నా మేము అందిస్తాము అన్నట్టుగా మోదీ మళ్ళీ చెప్పారనమాట. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ మోదీకి ధన్యవాదాలు చెప్పటం జరిగింది. అలాగే ఇద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ అన్నటువంటిది కూడా జరిగిందనమాట. అలాగే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో జో బైడెన్ ఏమన్నారు? పశ్చిమాసియా, ఉక్రెయిన్లో శాంతి అన్నటువంటిది సాధ్యమే అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇటు లెబనాన్ పోరు కావచ్చు, ఇజ్రాయెల్ ఘర్షణలు కావచ్చు, వీటి నేపథ్యంలో ఇలా అధ్యక్షుడి హోదాలో చివరిసారిగా ఈ సమావేశాల్లో బైడెన్ పాల్గొన్నారు. సో ఈ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు యుద్ధాన్ని ఎగదోసుకుంటూ పోవటం అన్నటువంటిది కాదు, దౌత్యపరమైనటువంటి పరిష్కారం అన్నటువంటి తీసుకొస్తే అందరికీ మేలు జరుగుతుంది, అదే శాంతి మార్గం అన్నట్టుగా కూడా చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, శ్రీలంకలో కొత్త అధ్యక్షుడు రావటం జరిగింది, దిశనాయకే. మరి వచ్చిన తర్వాత ఏమంటూ ఉన్నారు ఈయన? భారత్ చైనాల మధ్య మేము నలిగిపోదలుచుకోలేదు, అంటే అసలు ఏ రెండు దేశాల మధ్య కూడా మేము ఒత్తిడికి గురి కావాలని కోరుకోవటం లేదు అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. అదొక న్యూస్. రెండవది వచ్చేసరికి శ్రీలంకకి కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య ఈమె నియమితులయ్యారు. మరి ఈ రెండు న్యూస్ల వల్ల మళ్ళీ శ్రీలంక అన్నటువంటిది ఇప్పుడు వార్తల్లో ఉంది. సో శ్రీలంకకి సంబంధించి మనకి మ్యాప్ బేస్డ్ మనం చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రఫీకి సంబంధించి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమడగచ్చు చూడండి. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో పాక్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంది. అట్లానే ఆడమ్స్ బ్రిడ్జ్ అన్నటువంటిది మనకి తెలుసు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇది ఒకటి. జాఫ్నా అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నప్పుడు మనకి శ్రీలంకలో నార్థన్ పార్ట్లో ఉంది. జాఫ్నా పెనిన్సులా అన్నటువంటిది ఇక్కడ ఉంది. అలాగే ట్రింకోమలి పోర్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. అట్లానే కొలంబో, దీని పేరుని మార్చారు ఏమని? శ్రీ జయవర్ధనపుర కొట్టే అనేసి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అలాగే హంబన్టోటా పోర్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్, ఎందుకని చైనాకి లీజ్కి ఇవ్వటం జరిగింది కాబట్టి. సో వీటన్నింటి నేపథ్యంలో మనకి ఈ శ్రీలంకకి సంబంధించి రిలేషన్స్ ఇంపార్టెంట్, ఇటు జాగ్రఫికల్ లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ కిందేమో ఇండియన్ ఓషన్ మనందరికీ తెలిసిందే, ఇటేమో బే ఆఫ్ బెంగాల్ అన్నటువంటిది ఉంటుంది.
నెక్స్ట్ చూడండి, కవచ్ ట్రయల్ అన్నటువంటిది విజయవంతమైంది అన్నట్టుగా. రాజస్థాన్లో 2 రైల్వే స్టేషన్స్ మధ్య ఒక ట్రయల్ని నిర్వహిస్తే అది విజయవంతమైందనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు కవచ్ అంటే ఏంటి, ఎందుకు ఈ మధ్య ఇది న్యూస్లో ఉంది? మనం చూస్తే ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కవచ్ అన్నటువంటి సిస్టమ్ బాగా ఫేమస్ అయింది. అసలు ఏంటి కవచ్ అన్నటువంటిది? ఇది ఒక క్యాబ్ సిగ్నలింగ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. క్యాబ్ సిగ్నలింగ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది అంటే ట్రైన్స్ ఒకదానికొకటి ఢీ కొట్టకుండా, అంటే కొలిజన్ అన్నటువంటిది జరగకుండా ఇది నిరోధిస్తుంది. అంటే ఇందులో యాంటీ కొలిజన్ ఫీచర్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఆర్డిఎస్ఓ. ఆర్డిఎస్ఓ అంటే ఏంటి? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీన్ని తయారు చేసింది. సో మనకి ట్రైన్ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్గా ఇది పనిచేస్తుంది. ఇందులో సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్జిస్టింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. సో ఏదైనా ఒక రెడ్ సిగ్నల్ని అప్రోచ్ అవుతూ ఉన్నామంటే లోకో పైలట్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ సిగ్నల్ని ఓవర్షూట్ చేయాల్సి వచ్చిందనుకోండి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆటోమేటిక్ బ్రేక్స్ని కూడా ఇది అప్లై చేస్తుంది. అంతేకాదు ఎమర్జెన్సీ టైంలో SOS మెసేజెస్ని కూడా పంపించేందుకు ఈ సిస్టమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి దీంట్లోకి వచ్చేసరికి ఇంకొకటి, ఏ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది ఈ యొక్క కవచ్ సిస్టమ్ అన్నటువంటిది? RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అన్నటువంటి దాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. సో ఈ RFID ఎలా పనిచేస్తుంది అంటే రేడియో వేవ్స్ ద్వారా ఇది పనిచేస్తుంది అనమాట. సో రేడియో వేవ్స్ని ఉపయోగించి ఎవరైనా మనుషులున్నా లేదంటే ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా వాటిని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఇది వాడుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి అసలు ఫిజికల్ కాంటాక్టే లేకపోయినా మన కళ్ళకి కనిపించినంత దూరంలో ఉన్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇవ్వటానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ మోడెమ్స్ అంటే రేడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. రైల్వే స్టేషన్స్ కూడా ఈ సిస్టమ్స్ ఫంక్షనాలిటీని సపోర్ట్ చేసేలాగా ఉంటాయి. బట్ దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, 1 కిలోమీటర్కి కవచ్ సిస్టమ్ని తీసుకురావాలంటే 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ మనం ఇప్పుడు దాదాపు ఒక 1500 కిలోమీటర్లు మాత్రమే ఈ కవచ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశాం. కానీ మనకేమో 68,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఉంది. మరి ఆ నేపథ్యంలో చూడండి, కవచ్ 4.0ని తొందరలో తీసుకురాబోతున్నారు. 6,000 కిలోమీటర్ల మార్గాల్లో దీన్ని అమరుస్తారు. మరి 68,000 కిలోమీటర్ల మార్గం ఉంది మనకి. మరి అంత మార్గంలో ఈ కవచ్ సిస్టమ్ని తీసుకురావాలి అంటే ఎంత మనీ అన్నటువంటిది అవసరమవుతుంది. సో అదొకటి మనకి ఇక్కడ ఇబ్బందిగా ఉందన్నమాట. అంతేకాదు ఇండియన్ రైల్వేస్ కింద మనకి రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ అనేసి ఉంటుందన్నమాట, RRSK అనేసి. సో ఇది కవచ్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయటం కోసమే ఈ రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్కి కొంత మనీని అలకేట్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నౌక నుంచి స్పేస్లోకి రాకెట్ని ప్రయోగించారు. ఏంటి ఇక్కడ మనం నార్మల్గా ఏంటి మనకి స్పేస్ సెంటర్స్ అనేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేసి, లేదా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అనేసి ఒడిశాలో ఉంది. సో ఇట్లాంటి వాటి నుంచి మనం రాకెట్స్ని ప్రయోగిస్తూ ఉంటాము, అవునా? కానీ ఇక్కడ చైనా ఏం చేసిందో చూడండి, సముద్రంలోని ఒక వేదికను ఉపయోగించి, ఒక నౌకని ఉపయోగించి అక్కడి నుంచి ఉపగ్రహ వాహక నౌకని ప్రయోగించడం జరిగింది. దాని ద్వారా స్పేస్లోకి విజయవంతంగా 8 శాటిలైట్స్ని పంపించిందనమాట. అందులో జిలాంగ్ 3 స్మార్ట్ డ్రాగన్ 3 అన్నటువంటి రాకెట్ను ఉపయోగించారు. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. మరి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలు, సముద్రం నుంచి ప్రయోగాలు చేయటం కోసం దీన్ని చైనా రూపొందించిందనమాట. అంటే మనకి ల్యాండ్ మీద నార్మల్గా ఏవైతే స్టేబుల్ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయో అలా కాకుండా ఒక మొబైల్ లాంచ్ ప్యాడ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ గొరిల్లా డే ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 24వ తేదీన. మనం చూస్తే ఎర్త్లో చింపాంజీ తర్వాత మన క్లోజెస్ట్ రిలేటివ్ ఏదైనా ఉంది అంటే అది గొరిల్లానే. అందుకే వరల్డ్ గొరిల్లా డేని మనము జరుపుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ గమనించాలి, కోకో అన్నటువంటి ఒక గొరిల్లా వరల్డ్ వైడ్గా చాలా అటెన్షన్ అన్నటువంటి తీసుకుంది. 1978లో నేషనల్ జియోగ్రఫికల్ మ్యాగజైన్ అన్నటువంటి దీన్ని కవర్ చేసిందనమాట.
సో ఈ నేపథ్యంలో మనకేంటి, కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అన్నటువంటిది ఉంది. ఈ కన్వెన్షన్ లాంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరింతగా అమల్లోకి తీసుకురావాలి అన్నటువంటి నేపథ్యంలో మనం ఈ వరల్డ్ గొరిల్లా డేని జరుపుకుంటూ ఉంటాము. నెక్స్ట్ చూడండి, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024కి సంబంధించి. మరి ఈ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో ఏ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి అన్నట్టుగా చూస్తే చూడండి, మొదటి స్థానంలో కేరళ ఉంది, తర్వాత తమిళనాడు, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, అలాగే గుజరాత్, దాని తర్వాత నాగాలాండ్. ఈ 5 కూడా స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో అంటే ఫుడ్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేసేటటువంటి రాష్ట్రాల్లో ఇవి మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐసీజీఏ ఫౌండేషన్ అంటే ఇండియన్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ ఫౌండేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఐసీజీఏ ఫౌండేషన్ అన్నటువంటిది ఏం చేసింది, క్యాన్సర్ జీనోమిక్స్కి సంబంధించి ఇండియాలో ఫస్ట్ రిపాజిటరీని లాంచ్ చేసింది అనమాట. అంటే మనం కనుక గమనిస్తే ఇప్పుడు వెస్టర్న్ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. కానీ ఇండియన్ పేషెంట్స్లో క్యాన్సర్స్ అనేవి వాటి మాలిక్యులర్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి దానికోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక రిపాజిటరీని తీసుకురావటం జరిగింది. మరి దీని ప్రకారం మన యొక్క డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్ ప్రొఫైల్స్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, అలాగే ఈ క్లినికల్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి వీటన్నింటినీ బేస్ చేసుకొని కొంచెం చేంజెస్ అనేవి తీసుకొచ్చి వాటన్నింటినీ ఒక మల్టీఆమిక్స్ డేటా పోర్టల్లో పెట్టారనమాట. ఈ ప్లాట్ఫామ్లో దాదాపు 50 వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించినటువంటి డేటా అన్నటువంటిది ఉంటుంది. 500 పేషెంట్స్ వరకు దీన్ని పెంచుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు గ్లోబల్ కమ్యూనిటీకి అట్లానే ఫ్రీగా యాక్సెస్ అన్నటువంటిది ఇవ్వచ్చు. సో క్యాన్సర్ రీసెర్చ్లో ఎథికల్ షేరింగ్, కొలాబరేషన్ని పెంచుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాంటి ఒక డేటా పోర్టల్ని ఇప్పుడు తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, ఏ దేశంలో 3 రోజుల పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈయన ఇటీవల రామ్లల్లా స్మారక పోస్టల్ స్టాంప్ని విడుదల చేశారు. అంటే లావోస్ దేశ పర్యటన సందర్భంగా. అంతేకాదు అయోధ్యలోని రామ్లల్లా విగ్రహం మీద విడుదల చేసినటువంటి మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ కూడా ఇదే. వరల్డ్ బ్లడ్ డోనార్ డే ఏ రోజున నిర్వహిస్తారు? జూన్ 14వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ ఏంటి మరి? 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనార్స్ అనేటటువంటిది ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం అంటాం తెలుగులో. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం అంటే కొన్ని స్టాటిస్టిక్స్ని విడుదల చేసింది. దాని ప్రకారం 2019 నుంచి 2023 వరకు అంటే 5 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఎన్ని పులులు చనిపోయాయి అంటే 628 పులులు చనిపోయాయి. అందులో అత్యధికంగా ఈ 2023లో చూడండి 178 పులులు మరణించాయన్నమాట. అందులో ఎక్కువగా సహజ మరణాలు ఉన్నాయి, వేట వల్ల కూడా మరణించాయి. అదే సమయంలో పులులు దాడి చేయటం వల్ల మన దేశంలో 349 మంది చనిపోయారు. 45వ చెస్ ఒలింపియాడ్లో భారత అబ్బాయిలు అమ్మాయిల జట్లు రెండూ కూడా విజేతగా నిలిచాయి. మనం చూస్తే 2 జట్లు కూడా స్వర్ణ పతకాలని సాధించాయి. అలా చెస్ ఒలింపియాడ్లో భారతదేశం స్వర్ణాలు గెలవటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. మరి 2014, 2022లో పురుషుల జట్లు, 2022లో మహిళల జట్టు కాంస్యం గెలిచింది. కానీ 2 జట్లు స్వర్ణాలు గెలవటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి రియా సింఘా ఈమె మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. మరి రాజస్థాన్లో జైపూర్ వేదికగా ఈ పోటీలు జరిగితే ఇందులో ఈమె విజేతగా నిలిచారన్నమాట. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ స్కీమ్ కింద 2024 సెప్టెంబర్ నాటికి 7.79 కోట్ల మందికి 1.07 లక్షల కోట్ల విలువైనటువంటి వైద్య చికిత్సలు అందించారు. అయితే మన దేశంలో ఢిల్లీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ తప్ప మిగతా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది. మరి దీని కింద 12.37 కోట్ల కుటుంబాల్లో 55 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారన్నమాట. 2025లో పురుషుల T20 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ఆతిథ్య హక్కుల్ని ఏ దేశం దక్కించుకుంది? భారత్. అదే 2027లో వన్డే ఏషియా కప్కి అయితే బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నెక్స్ట్ చూడండి, చివరిగా 2024 జూలై 27న న్యూఢిల్లీలోని పృథ్వీ భవన్లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ 8వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. అంటే 18వ వ్యవస్థాపక దినోత్సవం.
2006 జూలై 27వ తేదీన ఈ శాఖ అన్నటువంటిది ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ శాఖ మంత్రి ఎవరు? డాక్టర్ జితేంద్ర సింగ్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.